జనగామ జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేముల ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 2 అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, హోండా కారు, 2 మొబైల్ ఫోన్లు, 1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన కేసులో నిందితుడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సహకరించిన ఇతర వ్యక్తులపై కూడా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అక్రమ గర్భస్రావాలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడెక్కడ దాక్కున్నాం, లేకపోతే అంతకుముందే రిమైండ్ చేసేవాళ్ళం. అలా పట్టుకొచ్చి ఇవాళ మిషన్స్ అన్ని సీజ్ చేశాను. ఇంకా దీనిపైన కొంత ఎక్కువ ఉన్నది. ఇట్లాంటి మిషన్స్ కూడా వేరుపడితే వాళ్ళకి అమ్మడానికి లేదు. కాబట్టి ప్రజలు చెప్పేది ఏంటంటే, తొందరపడి మన పిల్లల్ని కనాలవుతా మనం ఫస్ట్ నిర్ణయించుకోవాలి. అంటే మంచిగా పెంచాలా, మంచి ప్రొఫెషన్లోకి వచ్చేలా చేయాలా. అంత చేయలేమనుకున్నప్పుడు అసలు కాండం కూడదు. సరైన గైనకాలజిస్ట్తోని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. టైం టు టైం చెకప్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఆమెకి ఆథరైజ్డ్ గైనకాలజిస్టే చేయాలి. అది కూడా వాళ్ళ బ్లడ్ కన్సల్ట్ తీసుకొని, వాళ్ళ కన్సల్ట్ ఫామ్స్ ఉంటాయి, చాలా ఫామ్స్ ఉంటాయి, అవి తీసుకొని ఐసిడిఎస్ వాళ్ళు ఇంటిమేట్ చేసి చేయాల్సి. ఒకవేళ లోపల పేషెంట్స్ పెరగకపోయినా, లేకపోతే లోపల వాళ్ళు చనిపోయి ఉంటేనే చేస్తారు. లోపల ఒక్కొక్కసారి చనిపోతాయి కదా, వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చి. అట్లా ఉన్నప్పుడు ఆ లోపల ఫీటస్ అంటే మెడికల్ భాషలో ఫీటస్ అంటే పిండం, అనుభవం బేబీ. ఆమె చనిపోయాలనుకుంటే ఈమె కూడా చనిపోతుంది. కాబట్టి ప్రాణం పోయినప్పుడు లోపల కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉండకూడదని చెప్పి ఆ ఉద్దేశంలో చేస్తారు. దానికి చాలా పర్మిషన్స్ అవి అవసరం ఉంటాయి.